ఓకే. హలో బ్రో, మీ పేరు? మిథిలేష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడానికి ముందు మాటలే రావు. ఫస్ట్ ఆయన గురించి చెప్పడానికి మనం అంత అంత టోళ్ళం కాదు. మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి పిఠాపురం అనే పేరు మీద హోటల్స్ అవన్నీ వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? వాళ్ళ అభిమానం అది. అభిమానం అది. ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఫ్యూచర్లో ఏమైనా సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి మనం చెప్పలేము. బేస్డ్ ఆన్ కరప్షన్, బేస్డ్ ఆన్ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ చేసే మంచి దాన్ని బట్టి కూడా తీసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అందులో ఫస్ట్ మేము చూస్ చేసుకునే పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉంటే బెటరా లేకుంటే సినిమాలు తీసుకుంటే బెటరా? ఏది సెట్ అవుతుంది ఆయనకి? రెండు ఈక్వల్ ప్యారలల్గా. ఈ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం కొంతమంది, రాజకీయాలు చూసి మార్పు జరిగిద్ది. ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుండి ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిది? వర్క్ అలా ఏం మామూలుగా లేదు, బాగా చేస్తున్నారు. పని బాగా చేయడం అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సినట్టు ఇస్తున్నాడు. మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇస్తున్నా అన్నాడు, జాబ్స్ తెప్పిస్తా అన్నాడు. అలా చాలా చెప్పాడు. అవన్నీ అమలు పరచాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మార్పు ఏమైనా తీసుకొని వచ్చి కొత్త పునాది ఏమైనా వేస్తారా రాజకీయాల్లో? మేము చెప్పలేము. మార్పు అనేది మనకు కావాలి కాబట్టి మేము అనుకునే దానికి హైలో ఉంటుందో ఉండదో చెప్పలేము. మ్యాక్సిమం తెస్తే మాకు స్టూడెంట్స్కి కానీ ప్రజలకు కానీ చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నారనుకో, అంటే ఒక అమ్మాయి కిడ్నాప్ అయితే అమ్మాయిని 24 అవర్స్లో పట్టుకున్నారు, ఇలా చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? అది చాలా హ్యాపీగా ఉంది. అలాంటి మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, అటు సినిమాలు కానీ తీస్తున్నారు, కరెక్ట్ అంటారు? అది కరెక్టే కదా. మామూలుగా ఈక్వల్లీ ప్యారలల్గా చేస్తే బెనిఫిట్స్ బాగానే ఉంటుంది. అంటే చాలామంది ఎక్కువ శాతం సినిమాలు చూసి నేర్చుకుంటారు అందరూ. పాలిటిక్స్ అనేది దీన్ని ఏమంటారు, డెవలప్మెంట్ కోసం, సినిమాలు అనేది ఇన్స్పిరేషన్ కోసం. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒక మాటలు అంటే ఈజ్ సచ్ అన్ హీరో. థ్యాంక్ యూ అన్న.